ఆలేరు నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని, మెస్ బిల్లులను పెంచాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డితో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి ఐలయ్య, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని, మెస్ బిల్లులను పెంచాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్స్లో మెస్ బిల్లులను పెంచాలని, అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులు ఉన్న నేపథ్యంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆలేరు నియోజకవర్గానికి కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. కాళేశ్వరం గేట్లు మూస్తే కాళేశ్వరం బునాది నుంచి లేచిపోతుంది. అది ఊకటేటట్టు పోతుంది. ఒక్క గేట్ కూడా బంద్ చేయడానికి లేదు. నేషనల్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళు ఒక గేట్ మూసినా ఒక్కొక్క పోతుందని చెప్తున్నారు. మరి ఏం సోయిని మాట్లాడతారా, సోయిలేక మాట్లాడతారా? దివంగత మాజీ ముఖ్యమంత్రి మా దేవుడు రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు తీసుకొస్తుంది కదా, అవి మల్లన్న సాగర్ కొండపోచమ్మకు వచ్చినాయి. మల్లన్న సాగర్ నుంచి గత 3 ఏళ్ల కిందనే 2 ఏళ్ల కింద నీళ్ళు వచ్చే అవకాశం ఉండే. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పట్టించుకోలే. నేను ఒక ప్రజానాయకుడిగా, పేద ప్రజలకు మాట ఇచ్చిన నాయకుడిగా ఈ ఆలయంలో రైతున్న కాలు కడతాను కాబట్టి మా ముఖ్యమంత్రి మా మంత్రుల కాళ్ళు పట్టుకొని నాకు నెల రోజులు ఆలయంలో గోదావరి పారాలను పట్టుబట్టిన ఇప్పటికి 15 రోజులు వాడుతుంది. ఇంకా 15 రోజులు వాడుతుంది. అన్ని చెరువులు ఇంత గోదావరి నీళ్ళు వస్తున్నాయి. ఏది మల్లన సాగర్ వస్తుంది, కొండపోచమ్మ వస్తుంది, నవాపేట వస్తుంది, తపాష్పల్లి వస్తుంది. మరి గతంలో తపాష్పల్లి వచ్చేదండగా, మరి ఇక్కడ నవాపేట వచ్చేదండగా, మరి ఎందుకు తెలియాలి? గతంలో పాట కూడా రాశాడు, తలాపనే ఉంది తపాష్పల్లి, నీళ్ళు ఎత్తుకపోతున్నారు. ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఏం చేయొచ్చు? కేసీఆర్ మహిళల పట్ల గౌరవం లేదు. మా ప్రభుత్వం రాగానే మొదటగా మహిళలకు గౌరవించి మా అక్క చెల్లెలందరూ కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీకి హారతులు బట్టి ఇవాళ ప్రభుత్వాన్ని తెచ్చారు, ప్రజాపాలన తెచ్చింది మా అక్క చెల్లెళ్ళే, మా తల్లులే. ఏ స్కీమ్ పెట్టినా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా అక్క చెల్లెల పేరు మీద పెడుతున్నాం. 90 కోట్ల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ వినియోగించుకున్నారు. మా అక్క చెల్లెల కోసం 500 గ్యాస్ ఇస్తున్నాం. మా అక్క చెల్లెల పేరు మీద ప్రతి ఇంట్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇంకా రేపు ఏ స్కీమ్ ఇచ్చినా, రేషన్ కార్డు కానీ రేపు ఇంకేది ఇచ్చినా మా అక్క చెల్లెల పేరు ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మహిళలను గౌరవించే పార్టీ. ఎక్కడో ఆవేశంగా అక్క అన్న మాటకు మీరు తప్పులు తీసి దాన్ని వక్రీకరించి చూపించడం కరెక్ట్ కాదు. ఏదున్నా కాంగ్రెస్ పార్టీ అంటే మహిళలకు పెద్దపీట వేసి మహిళలకు గౌరవం కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక ఇందిరమ్మ, ఒక సోనియమ్మ ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మహిళలకు పెద్దపీట వేసి ఇలా మహిళలకు గౌరవం పెంచి, ఒక మీరా కుమారి, కనీసం మీ పార్టీలో మీ అధికారం ఉన్నప్పుడు మహిళ మంత్రి అయిన మీరు మహిళల గురించి మాట్లాడితే అది విడ్డూరంగా ఉంటుంది. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తుంది. గౌరవ ప్రధానమంత్రిని అడగాలి. నల్లధనం తెస్తా అని చెప్పి నల్ల చట్టాలు తెచ్చి వేల మంది రైతుల చావులకు కారణమైంది మోడీ గారు. ప్రతి ఖాతాలో దందన్ వేస్తా, జన్ధన్ ఖాతా దందన్ వేస్తున్నట్టు 15 లక్షలు ఏడున్నాయి. మరి మీ మోడీ గారు మాట తప్పితే మీరెక్కడ మాట్లాడలేకుండా మోడీ ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టి ఇలా జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో, హర్యానాలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతుంది. రేపు మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతున్నాడు. దానికి సంకేతమే ఇలా హర్యానా ఎలక్షన్లు, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లు. ఇలా 2 రాష్ట్రాలు జరిగితే క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. అంతకు మించి మీకు నిదర్శనం ఏం కావాలి? మళ్ళీ టీఆర్ఎస్